గుంటూరు జిల్లా పెదకాకాని భ్రమరాంబ మంగళసూత్రం మాయంపై వైసీపీ ఆందోళన నిర్వహించింది. ఆభరణం అపహరణపై నగర సంకీర్తన జరిపారు. వరలక్ష్మి ఆలయం నుంచి భ్రమరాంబ ఆలయం వరకు జరిగిన సంకీర్తనలో వైసీపీ నేతలు అంబటి మురళి, శ్యామల పాల్గొన్నారు. అమ్మవారి ఆభరణం మాయంపై పెదకాకాని పోలీస్ స్టేషన్లో ఇప్పటికే కేసు నమోదైంది. బాధ్యులైన 5 అర్చకుల్ని సస్పెండ్ చేశారు. అయితే ఆభరణం రికవర్ చేయాలని, నిందితుల్ని అరెస్ట్ చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఎస్పీ, కలెక్టర్కి అంబటి మురళి ఫిర్యాదు చేశారు. భ్రమరాంబ అమ్మవారికి మంగళసూత్రం లేకపోవడం బాధగా ఉందన్నారు అంబటి మురళి. అందుకే శ్రావణ శుక్రవారం రోజుకు ముందే తన తోబుట్టువులతో కలిసి అమ్మవారికి మంగళసూత్రం, పసుపు, కుంకుమలు అందజేశామన్నారు. మరోవైపు స్థానిక ధూళిపాడ నరేంద్రపై కూడా తీవ్ర విమర్శలు చేశారు అంబటి మురళి. తన తల్లి నగలు పోతే 24 గంటల్లో దొంగల్ని పట్టుకున్న ఎమ్మెల్యే అమ్మవారి నగలపై మాత్రం ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ప్రశ్నించారు. ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, జిల్లా కలెక్టర్ కానీ, ఎస్పీ కానీ, స్థానిక సిఐ కానీ ఈ దొంగతనం గురించి ఇప్పటి వరకు కూడా నోరు విప్పలేదు. రాజ్యాంగేతర శక్తిలాగా స్థానిక శాసనసభ్యుడు ధూళిపాళ నరేంద్ర ఈ దేవాలయంలోకి వచ్చి ఒక అధికారి వలె రివ్యూ చేసి దేవాలయం లోపలే విలేకరుల సమావేశం పెట్టి రాజకీయాలు మాట్లాడాడు. అమ్మవారికి ఆయన చెప్పింది ఏంటయ్యా అంటే, సంయమనం పాటిస్తే మంగళసూత్రం దొరుకుతుందంటారు. నేను ఇంతకు ముందే చెప్పాను, నీ తల్లి బంగారం పోతే వాయు వేగంలో 24 గంటల్లో దెందులూరు నుంచి దొంగల్ని తీసుకొచ్చి రికవరీ చేసావు కదా. శ్రావణ శుక్రవారం అమ్మవారి మంగళసూత్రం లేకుండా బోసిపోయిన మెడతోటి అమ్మవారుంటే నువ్వు సంయమనం పాటించమంటావా? అందుకే ఈ భావోద్వేగాన్ని నేను తట్టుకోలేను. చనిపోయిన నా తల్లి కల్లో కనపడి చెప్పింది, నా పసుపు కుంకుమ నీ సోదరీమణుల దగ్గర ఉన్నాయి, అవి తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించమంటే ఈరోజు తీసుకొచ్చి ఇక్కడ సమర్పించాను. 40 ఏళ్ల నాడు పసుపు కుంకుమ పెట్టి పంపిన నా సోదరీమణులు స్వయంగా భర్తలను వెంట పెట్టుకుని వచ్చి అమ్మవారికి పసుపు కుంకుమ పెట్టే అదృష్టాన్ని కలగజేసింది దొంగతనమని మీకు తెలియజేస్తామన్నా.